మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో గురువు, లఘువు వీటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ముందుగా లఘువు దాని యొక్క లక్షణాలు ఏమిటనేది తెలుసుకుందాం. హ్రస్వాక్షరాలన్నీ లఘువులే. హ్రస్వాక్షరాలు అంటే ఏమిటి? దీర్ఘాలు లేనటువంటి అక్షరాలని హ్రస్వాక్షరాలు అని అంటారు. అంతేకాకుండా ఈ హ్రస్వాలు అచ్చులతో కూడిన హల్లులు. హల్లులు అంటే కా నుంచి రా వరకు ఉన్నటువంటి అక్షరాలు అన్నమాట. అంతేకాకుండా హ్రస్వాలైనటువంటి ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి? ఏ హల్లు కింద అదే హల్లుకు సంబంధించినటువంటి ఒత్తు ఉంటే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. అలాగే సంయుక్తాక్షరం అంటే ఏమిటి? ఒక హల్లు కింద ఇంకొక హల్లుకు సంబంధించిన ఒత్తు ఉంటే దాన్ని సంయుక్తాక్షరం అని అంటాం. సంశ్లేషాక్షరం అంటే ఏమిటి? ఒక హల్లు కింద రెండు హల్లులకు సంబంధించిన ఒత్తులు ఉంటే దాన్ని సంశ్లేషాక్షరం అని అంటారు. ఇలాంటివన్నీ కూడా లఘువులే. అంతేకాకుండా రావొత్తు దేని కింద అయితే ఉంటుందో, ఒక హల్లు కింద రావొత్తు వస్తే దానికి ముందున్నటువంటి అక్షరం లఘువు అవుతుంది. ఇవన్నీ లఘువు యొక్క లక్షణాలు. ఇప్పుడు గురువు దాని యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. దీర్ఘాక్షరాలన్నీ గురువులే. ఇవి అచ్చులు కావచ్చు, హల్లులు కావచ్చు. ఉదాహరణకి ఆ, ఈ, ఊ, రు, ఏ ఇలా దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. అలాగే వీటితో కూడిన హల్లులు కూడా గురువులు అవుతాయి. ఇప్పుడు రెండవ దీర్ఘాక్షరమైనటువంటి ఆ ఉంది కదా, క్ ప్లస్ ఆ, కా అవుతుంది కదా. అలాగే గ ప్లస్ ఈ కలిస్తే గీ అవుతుంది. అలాగే చివరి అక్షరం చూడండి, చ ప్లస్ ఓ కలిస్తే ఏమవుతుంది? చో అవుతుంది. అలాగే జ ప్లస్ ఔ జౌ. ఇలా అచ్చులు కావచ్చు, అచ్చులతో కూడిన హల్లులు కావచ్చు. ఈ దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. తర్వాత సున్నాతో కూడిన అక్షరాలు, ఏ అక్షరమైనా సరే దాని పక్కన సున్నా ఉంటే అది ఖచ్చితంగా గురువే. ఉదాహరణ కం, గం, చం, జం, టం, లం. ఇలా ఏ అక్షరం పక్కన సున్నా ఉన్నా సరే అది గురువు అవుతుంది. తర్వాత విసర్గతో కూడిన అక్షరాలు, ఇవి కూడా గురువులు అవుతాయి. ఉదాహరణకి కాకు విసర్గ పెడితే కహ, జాకు విసర్గ పెడితే జహ. ఇట్లా విసర్గ ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా గురువు అవుతుంది. తర్వాత రేఫ సంయుక్తానికి ముందున్న హ్రస్వాక్షరాలన్నీ కూడా గురువులు. ఉదాహరణకి చక్రము, చట్రము. చూడండి, కా కింద రావొత్తు ఉంది. ఇక్కడ రేపం అంటే రావొత్తు అనమాట, రాకి సంబంధించిన ఒత్తు. చక్రము ఇక్కడ ఏమవుతుంది? కా కింద రావొస్తుంది కాబట్టి దానికి ముందున్నటువంటి హ్రస్వాక్షరం ఏదైతే ఉంటుందో అది గురువు అవుతుంది. తర్వాత పొల్లు, హల్లులతో కూడిన అక్షరాలు కూడా గురువులు అవుతాయి. ఉదాహరణకు చూడండి, కున్, చున్, నున్, లోన్, మదిలోన్, నీకున్ అని పద్యాల్లో వస్తాయి కదా మనకి. అలాంటి సందర్భాల్లో అవన్నీ కూడా గురువులు అవుతాయి. ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాక్షరాలకి ఎడమ వైపున ఉండే అక్షరాలు ఏవైతే ఉంటాయో అవి హ్రస్వాక్షరాలు అయినా సరే ఒకే పదంగా ఉంటేనే అవి గురువులు అవుతాయి. తర్వాత కొంచెం నొక్కి కానీ ఊది కానీ అక్షరాల్ని పలకాలి. పదాలు విడివిడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ నియమం వర్తించదు. ఏ నియమం? హ్రస్వాక్షరాలు అయినప్పటికీ ఒకే పదంగా ఉంటేనే గురువులు అవుతాయి, లేకపోతే అవ్వదు. ఒక పదంగా ఉంటేనే గురువులు అవుతాయి. పదాలు విడివిడిగా ఉంటే మాత్రం అవి గురువులు కాదు అనే నియమం ఇక్కడ చెప్తున్నారు వ్యాకరణకర్తలు. అర్థమైంది కదా ఛందస్సులో వచ్చేటటువంటి లఘువు, గురువు వీటి లక్షణాలు. మీరు ఏదైనా పద్యం తీసుకుని దానికి సంబంధించి లఘువులు, గురువులు గుర్తించుకుంటే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.